మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రాజీవ్ రహదారి ఎంతవరకు ఉందో అంతవరకు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ 10 సంవత్సరాల కాలం నుండి అధికారంలో 6 గ్యారంటీలు మరచి రాష్ట్ర ఆదాయాన్ని గండికొట్టి జేబులు నింపుకున్న నాయకులు. మంత్రి కొండా సురేఖ మహిళా సమాజాన్ని కించపరుస్తూ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజం కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ సర్కార్ 10 నెలల్లో 90,000 కోట్లు అప్పు తెచ్చి ఒక్క స్కీము, ప్రాజెక్టు అమలు పరచలేదు. రేవంత్ సర్కార్ అవినీతి పరుల రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆదాయం తగ్గింది, కరప్షన్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడే భాషను మార్చుకోవాలి. తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా బూతుల పురాణంగా మూసి బాధితులకు హైడ్రా నోటీసులు ఇవ్వకుండా, విధి విధానాలు అవలంబించకుండా కూల్చివేతలు చేపట్టడం సరైనది కాదు అన్నారు. హైదరాబాద్ లో హైడ్రా బాధితులకు బీద ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. వెంటనే హైడ్రాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 170 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తే మీ ప్రభుత్వం 270 కోట్లు ఖర్చు పెట్టి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీల మీద భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి రేవంత్ రెడ్డి కుర్చీ సొంతం చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు గౌరవ కేసీఆర్ కన్నటువంటి కళలు 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిపుష్టతను పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రం ఏర్పడ్డ 10 మాసాల కాలంలో రాష్ట్రాన్ని దివాలా వేయించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరుల్ని ధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారు బూతులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఊసినలో దిగుతాడు. కొండా సురేఖ సభ్య సమాజం తలదించుకునేట్టుగా ఆమె మాట్లాడే తీరు కానీ, ఆమె చేసే ఆరోపణలు కానీ మహిళాలోకం ఎదిరించి తిరగబడే రోజు దగ్గరలో ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఇట్ల పురాణంతో ఇచ్చిన 6 గ్యారంటీలని అమలు చేయకుండా 6 గ్యారంటీలని ఎగవేత కోసం చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా చేతులకు పని లేదు, గ్యారంటీలు అమలు చేయడం లేదు. దానికోసమే ఇలా ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి హరీష్ రావు గారు ప్రజలకి వెళ్తే దాడులు చేస్తారు, కేటీఆర్ గారు ప్రజలకి వెళ్తే దాడులు చేస్తారు. హైడ్రా పెట్టుకున్నావు, దానికి ఒక గైడ్ లైన్స్ లేవు. తాతల కాలంలో కట్టుకున్న ఇల్లు కూర్చడానికి నీవెవడివి? ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ లేకుండా, గైడ్ లైన్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కూడుస్తావా? ఇలా హైదరాబాద్ తిరగబడ్డది. హైదరాబాద్లో ఉండే పేద ప్రజలు తిరగబడ్డారు. ఇలా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పేద ప్రజల కోసం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇలా దారాదత్తం చేస్తూ ఉంటావు. పేదలకు ఇండ్లు మంచు, వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయి. వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయకుండా, పేదలకు ఇండ్లు పంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేదో వచ్చి తిరగబడతారు. గాంధీ భవన్ని ముట్టడిస్తారు, సెక్రటరియట్ ముట్టడిస్తారు. దానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వెంట ఉంటాం, తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. కానీ మీ మాదిరిగా గ్యారంటీలు తప్పించుకోవడానికి మహేష్ గౌడ్ ఒక తిరుగు, కొండా సురేఖ ఒక తిరుగు, ముఖ్యమంత్రి గారు ఒక తిరుగు, నోటికి వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మాది కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలి. ఆ 10 నెలల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డర్స్ ఎత్తి పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. బిల్లులు ఇవ్వక ఎక్కడన్నా బిల్లు అడిగితే 10%, 12%, 15%. ఏంది? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా? మీ అయ్యేసం మమ్మల్ని దానం చేస్తుందా? ఒకరికి మైనంపల్లి వచ్చినట్టు మాట్లాడతాడు, ఇంకొకరికి కొండ సురేఖ మాట్లాడుతుంది. ఇదేం పద్ధతి?
కాబట్టి మేము ఇలా ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలా మూసీ నది మీద గతంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాన్ని చేయడానికి 16,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిండు. మరి కేసీఆర్ గారు పేద ప్రజలు ఉన్నారు, వద్దు అక్కడ ప్రజలు వద్దని చెప్పినప్పుడు ఆ వర్క్ని క్లోజ్ చేసుకున్నారు. ఇవాళ అదే వర్క్ను 16,000 కోట్లకు ఇవ్వాల్సినటువంటి పనిని 1,50,000 కోట్లకు పట్టుకెళ్తున్నారు. అంటే ఎన్ని వేల కోట్ల అవినీతి ఇవాళ రాష్ట్రంలో అవినీతి. ముఖ్యమంత్రి కాడ మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఓడిపోయినోడు గెలిచినోడు ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రం దోసుకుంటున్నారు. అవినీతి రాష్ట్రం అయిపోయింది, అవినీతికి అడ్రస్ తెలంగాణ అయిపోయింది. కాబట్టి గుండె మీద చేపెట్టుకోండి, నిజంగా అవినీతి చేస్తారా? ఇది సీము నెత్తులుంటే మరి ఏదైనా గుళ్ళలో పోయి ప్రమాణం చేయండి, మేము ఎక్కడ దోసుకుంటలేమని చెప్పి, అవినీతి చేస్తలేమని చెప్పి. అవినీతి పరుల రాష్ట్రం తెలంగాణ అయిపోయింది. ఎక్కడో తీసుకుపోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.